నమస్తే అండి. నా పేరు నాగమల్లిక. గుడ్ ఈవినింగ్ అందరికీ. నమస్తే మానసి మేడం. ఈ రోజున ఇలా మాట్లాడుతున్నానంటే అది మీ వల్లే మేడం. ఎందుకంటే నాకు 2 ఏళ్ళుగా డిస్క్ ప్రాబ్లం ఉంది. డిస్క్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కడికి బయటకంటూ వెళ్ళట్లేదు. బెడ్ రెస్ట్లోనే ఉండేదాన్ని. ఒకరోజు యూట్యూబ్ చూస్తూ ఉంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే ఛానల్ కనిపించింది. ఆ ఛానల్లో మీవి విన్నాను నేను. అవి విన్న తర్వాత ఎప్పుడెప్పుడు మీకు ఫోన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని అనుకున్నాను. మీ మాట వినంగానే నాకు ఎంతో నూతన ఉత్సాహం వచ్చింది. నాకు మీకు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. తర్వాత మెసేజ్ చేశాను మేడం. మెసేజ్ చేస్తే మీరు నాకు రిప్లై ఇచ్చారు. మీ దగ్గర జూలై 2వ తారీఖు మీ దగ్గర పర్సనల్ క్లాస్ నేను తీసుకున్నాను. ఒక్క క్లాస్కే నా జీవితం అనేది మారిపోయింది మేడం. తర్వాత ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేయించుకుంటే బాగుంటుందని సజెషన్ ఇచ్చారని అడిగితే అలానే నేను సజెషన్ మేరకు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేయించుకున్నాను. అది చేయించుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి నేను ఎంత సఫర్ అయితే అనుభవించానో ఆ సఫర్ అంతా అసలు చిటికలో పోయినట్టుగా ఉంది మేడం. తర్వాత నాకు 12 ఏళ్ళకే పెళ్ళి అయింది. నాకు చాలా చాలా కోరికలు ఉండేవి. బాగా చదువుకోవాలి, అందరితో స్నేహితులతో ఎంజాయ్ చేయాలి, నాకు ఆటలు పాటలు అంటే చాలా ఇష్టము. అలాంటిది నాకు 12 ఏళ్ళకి పెళ్ళేసరికి అన్నీ కేల్కతం దుకాణం బంద్ మేడం. కానీ ఆ రోజున నేను ఏవైతే చెయ్యాలి అనుకున్నానో అది మీ వల్ల నాకు సాధ్యమైంది మేడం. మీ దగ్గర 21 డేస్ క్లాసులో జాయిన్ అయ్యాను. ఆ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు కంగారు పడేవాళ్ళు. చాలా చాలా భయంగా వాళ్ళు లేనప్పుడు చేయటము. మీరు చెప్పినన్ని రిచువల్స్ అన్నీ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే భయంగా చేసేదాన్ని, దాక్కొని చేసేదాన్ని. ఇంకా నా వల్ల కాక మీకు ఫోన్ చేశాను మేడం. మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే పర్లేదు మల్లిక గారు, మీకు తోచినట్టుగా కుదిరినవే చేయండి అమ్మా అని చెప్పారు. మీ సలహా మేరకు అదేవిధంగా నేను ఇంకా క్లాసుల్లో జాయిన్ అవ్వకుండా మీ భరోసాతో నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను మేడం. యూట్యూబ్లో చెప్పేవైతేనేమి, మీరు క్లాసులు పెడుతూ లైవ్లు పెడితేవేమి అవన్నీ చేస్తూ వచ్చాను. అలా చేస్తూ వస్తుండడం వల్ల నాకు కోలాటం క్లాసుల్లో మళ్ళీ జాయిన్ అయ్యాను మేడం. నేను ట్రిప్కి 8 మందికి 16 మందికి నేర్పేదాన్ని. ఒక్కసారిగా 64 మందికి నేను కోలాటం నేర్పాను. 32 నెంబర్స్ చొప్పున గైడింగ్ చేసి 64 మందికి కోలాటం నేర్పాను. అదంతా మీ ప్రోత్సాహం మేడం. ఆ రోజు కూడా నాకు భయమేసింది. నేను స్టేటస్ పెట్టగానే 200 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫ్రీ అనగానే 200 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని నేను సలహా అడిగితే ఓపెన్ అప్ చేసుకోమ్మా అని చెప్పారు. నేను ఓపెన్ అప్ చేసుకుని వెళ్ళాను. నేను ఎంతమంది సంఖ్య అయితే అనుకున్నానో అంతే సంఖ్య అక్కడికి వచ్చారు మేడం. అది చాలా మిరాకిల్ మేడం. ఇన్నేళ్ళు నేను బాబాని నమ్ముకున్నాను. ఇప్పుడు బాబావారు మీ రూపంలో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను మేడం. అలాగే నేను కాళీమాత రిచువల్స్ చేశాను. కాళీమాత రిచువల్స్ కూడా చేసినప్పుడు రోజుకొకటి మిరాకిల్ అనేది నా జీవితంలో జరిగింది మేడం. నేను కొత్త కారు కొనుక్కున్నాను. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. నా కూతురు కన్జ్యూవ్ అయింది. ఇవన్నీ నా జీవితంలో జరిగిన మిరాకిల్స్ మేడం. అలాగే నేను ఏవైతే చేద్దాం అనుకున్నానో ఇప్పుడు కిట్టి పట్టి పెట్టాను. నేను ఎంజాయ్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.